Hi, my dear kids. How are you all? All of you fine? Yes, I know you all are good children. Okay? Okay, today we discuss with what? This is my family. Previous class lo introduction my family members అనే నేర్చుకున్నాం కదా. This is 17th class. Okay? Okay. All of you listen carefully. మదర్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ మెంబర్స్ గురించి, పిల్లలకి రిలేషన్స్ గురించి చెప్పడం చక్కగా నేర్పించేయండి. ఓకేనా? ఈ బుక్ మనకు అయిపోవడానికి వస్తుంది ఇంగ్లీషు, అందుకే సెకండ్ బుక్లో ఏముందనేసి నేను నా క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఇంగ్లీష్కి 3 బుక్స్ అలా రావడం జరిగింది. అన్నీ త్వరగా మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. ఎవరైనా హెల్త్ బాగాలేక స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నా ఈ క్లాసులు వినిపించేయండి. ఎవరైనా లేటుగా జాయిన్ అవుతున్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల అయినా కూడా ఏం టెన్షన్ తీసుకోకండి, ఇదే సిలబస్ ఉంటుంది అన్నిట్లో. సో చక్కగా వినండి, నేర్పించండి. లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ కేర్ఫుల్లీ, లెర్న్ కేర్ఫుల్లీ. ఓకేనా? ఓకే. ఆల్వేస్ ఫర్ ఎవ్రీవన్. ఓకే ప్రణి, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ మై ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అని ఇచ్చారు. సో అక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అనమాట, మనది ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ చూపించి, కావాలంటే మనది ఏదైనా ఫ్యామిలీ ఫోటో ఉంటే చూపించి పిల్లలకి నేర్పించేయండి. దేర్ ఆర్ 4 members. There are 4 members in my family. మా ఫ్యామిలీలో 4 members ఉంటారని చెప్తున్నారు. మై ఫాదర్ నేమ్ ఈజ్, నా ఫాదర్ నేమ్, ప్రణీ ఫాదర్ నేమ్ ఈజ్ ప్రసాద్. మై మదర్ నేమ్ ఈజ్ శ్రావణి. మై నేమ్ ఈజ్ శ్రావణి అండి, ప్రణీ మదర్ని. మై బ్రదర్, మా ఆర్ సిస్టర్స్ నేమ్, బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉండొచ్చు, సో అందుకని ఆర్ ఇవ్వడం జరిగింది. సో ప్రణీ సిస్టర్ పేరు. మై సిస్టర్ నేమ్ ఈజ్ ప్రణీ మాన్విక. మీ బ్రదర్ నేమ్ ఏముంది, మీ సిస్టర్ నేమ్ ఉంది, పిల్లల బ్రదర్ నేమ్ ఏముందో అక్కడ ప్రాక్టీస్ చేయించండి, వారికి ఇది ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ అవుతుంది. అవర్స్ ఈజ్ ఏ స్మాల్ ఫ్యామిలీ, స్మాల్ ఆర్ బిగ్ ఫ్యామిలీ అని అడుగుతున్నారు. సో 4 members కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వెరీ స్మాల్ ఫ్యామిలీ. ఓకే. వీ లవ్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. మేము అందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటామని చెప్తున్నారు. ఐ లవ్ మై ఫ్యామిలీ వెరీ గుడ్. నా ఫ్యామిలీ అంటే నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నామన్నమాట, పిల్లలకి నేర్పిస్తున్నాం. ఇది కూడా ఒక ఎథికల్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకేనా? చక్కగా వాళ్ళ ఫ్యామిలీ గురించి వివరించడం అనేది పిల్లలకి వస్తే కమ్యూనికేషన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పడానికి వారికి ఒక లాంగ్వేజ్ అనేది వారికి వచ్చినట్టు ఉంటుంది. లేదంటే మా అమ్మ పేరు, మా డాడీ పేరు, మా తమ్ముడి పేరు అని వారు ఆలోచించుకుంటూ ఉండడం, గుర్తు చేసుకున్నట్టు బిహేవ్ చేయడం, రానట్టు తెలియనట్టు బిహేవ్ చేయడం ఉంటుందన్నమాట. సో ఇది ఇవ్వడం చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడైనా కూడా వాళ్ళు గడగడ తన ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ వాట్ వి లర్న్? ఫ్రూట్ నేమ్స్, ఫ్రూట్స్. వాట్ యు నో? మీకేం తెలుసు, నీకేం తెలుసు? APPLE యాపిల్, APPLE యాపిల్. BANANA banana, MANGO mango, ORANGE orange, GRAPES grapes, GUAVA guava, PAPAYA papaya, watermelon, WATERMELON watermelon. Pineapple, PINEAPPLE
APPLE pineapple. Strawberry. STRABERRY strawberry. ఓకేనా. యాపిల్ కాయ. బనానా మ్యాంగో మామిడి. ఆరెంజ్ గ్రేప్స్ ద్రాక్ష. గోవా జామపండు. పప్పాయ వాటర్ మెలన్ పుచ్చకాయ. పైనాపిల్ స్ట్రాబెర్రీ ఓకేనా. లుక్ అండ్ సే చూడండి చెప్పండి. కస్టర్డ్ యాపిల్ సీతాఫలం. pomegranate మెలాన్. సపోటా పేర్. ఇది పేర్ షేప్లో ఉంది చూడండి, అందుకే దీనికి పేర్ అని పేరు వచ్చిందనమాట. సో మెలన్ అనేది వాటర్ మెలన్, ఈ దోసకాయల జాతికి సంబంధించింది, అందుకని ఇది మెలన్ అని పేరు. I eat fruit daily. నేను ఒక ఫ్రూట్ డైలీ తింటాను అని చెప్తున్నారు. వెరీ హెల్దీ. ఫ్రూట్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. స్టేషనరీ థింగ్స్ ఏమున్నాయో ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఆఫ్ స్టేషనరీ థింగ్స్ యూజ్ చేసేది ఎక్కువ పిల్లలే. వాళ్ళ థింగ్స్ నేమ్స్ వాళ్ళకి తెలియకపోతే బాగుండదు. సో లిజన్ కేర్ఫుల్లీ, లర్న్ కేర్ఫుల్లీ. వాట్ యు నో? బుక్ BOOK బుక్. PE and pen. Eraser ERASER eraser. PENCIL pencil. Sharpener SHARPENER sharpener. crayons అంటే మనకి కలర్ పెన్సిల్స్ లాగా కాకుండా ఓన్లీ కలర్స్తో వస్తాయి కదా అవే. CRAYONS crayons కలర్ పెన్సిల్స్. ruler RULER. notebook NOTEBOOK book. glue glue. look and say చూడు మరియు చెప్పు. sellotape watercolors brush pencil box scissors. I maintain my stationery ప్రాపర్లీ. నేను నా యొక్క స్టేషనరీని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను అని చెప్తున్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్స్, లైక్ బీ దిస్. ఓకే, నెక్స్ట్ what we learn? domestic animals, pet animals. okay, these all are we will discuss with next class. Bye everyone. ఓకేనా, చక్కగా చదువుకోండి పిల్లలు. మమ్మీ డాడీని అస్సలు విసిగించొద్దు. ఓకేనా, మమ్మీని అస్సలు విసిగించకూడదు. మమ్మీ నేర్పించగానే నేర్చేసుకోవాలి. ఫాస్ట్ చదువుకోవాలి. ఓకే, స్టడీ ఫాస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. వెరీ గుడ్. ఓకేనా, మీరంతా గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కదా. మదర్ మాట విని చక్కగా నేర్చేసుకోవాలి. ఓకేనా, బాయ్ బాయ్.